నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. కేవలం గుంటూరు అనుకుంటున్నారు వీళ్ళ గురించి. కర్ణాటకలో కూడా ఈ కంత్రి కపుల్ పైన కేసు నమోదైపోయింది. పరార్, ఎక్కడ ఎవరికి చిక్కకుండా సొంత ఇంట్లోంచి పరారైపోయి తిరుగుతున్నారు వీళ్ళు అని విపరీతంగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళ పాస్పోర్ట్ రద్దు అవ్వబోతుంది అండ్ ఇండియాకి డిపోర్ట్ కూడా అవ్వబోతున్నారు వీళ్ళు. ఒక రకంగా చూసుకుంటే నందూస్ వరల్డ్ అని క్రియేట్ చేసిన కాంట్రవర్సీ వాళ్ళకి ఫేమ్ ఎంత వచ్చిందో అదే రీతిలో వాళ్ళకి ఈరోజు డౌన్ ట్రాడన్ స్టేజ్కి వచ్చేసారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో పాకిస్తాన్కి సంబంధించిన ఒక కంపెనీని వాళ్ళ లాగిన్స్ తీసుకుని ఆఖరికి అక్కడ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్స్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడ జనాల్ని మోసం చేశారు. కర్ణాటకలో 22 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇబ్రహీంపట్నంలో కూడా కేసు నమోదైంది. వీళ్ళ పైన పుంకాలుగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కళ్ళు ధైర్యం చేశారంతే మొత్తం కాలిపోయింది వీళ్ళ సంస్థ అంతా. అమాయకంగా నటిస్తున్న మధుకర్, నందూస్ వరల్డ్లో నందు మా కుటుంబం చాలా కష్టపడి వచ్చారు అని చెప్పి నమ్మితే ప్రతి ఒక్కళ్ళు అరే నందూస్ వరల్డ్లో నందిని వాళ్ళ హస్బెండ్ కదా, రమానందు వాళ్ళ హస్బెండ్ కదా అని చెప్పి నమ్మి మధుకర్ మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బులన్నీ సిఓఎస్ అవనండి, వీసాకి అవనండి, ప్రాసెసింగ్ అవనండి, లెటర్స్ అవనండి, ప్రతి ఒక్కటి ఫ్రాడ్ చేసి ఆఖరికి ఇమిగ్రేషన్ లెటర్స్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పడేశారు వీళ్ళు. యూకే గవర్నమెంట్లో అయితే వీళ్ళకి పైన కంప్లైంట్స్ లాడ్జ్ అవుతున్నాయి. వీళ్ళపైన కేసెస్ చాలా సీరియస్గా వెళ్తే కనీసం 5 ఏళ్ళు తర్వాత ఇండియాకి డిపోర్ట్ అయితే ఇక్కడున్న కేసులు మళ్ళీ ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఈ రకంగా చూసుకుంటే అడ్డదిడ్డంగా బుక్ అయిపోయిన ఈ కపుల్ని ఈరోజు సొసైటీ అంతా ఒక రకంగా చూస్తున్నారు. ఇంత హిస్టరిక్గా వీళ్ళ గురించి రోజు రోజుకి పాకిస్తాన్ కంపెనీ ఫ్రాడ్, కర్ణాటకలో కేసులు, ఆంధ్రప్రదేశ్లో కేసులు, తెలంగాణలో కేసులు, తెలంగాణ పోలీస్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. సజ్జనార్ కూర్చుని ఫ్రాడ్ అలర్ట్స్, స్కామ్ అలర్ట్స్ ఇస్తున్నారు. ఇంత చేసినా కూడా ఎక్కడా వెనక్కి తక్కకుండా నందూస్ వరల్డ్ నందన మాత్రం తన ఫేస్బుక్లో రోజు చీరల గురించి, బ్లౌజుల గురించి, బిట్టుల గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి వీడియోలు పోస్ట్ చేసుకుంటా తనకేం పట్టలేదు అన్నట్టు రీతిలో వ్యవహరిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బేసికలీ ఈవిడ ప్రమోట్ చేయబట్టే ఈ క్యాండిడేట్ని నమ్మారు. ఇంత అమాయకంగా మొహం వేసి తిరిగితే అరే రే చాలా మంచోడేమో, చాలా మంచతనేమో అని చెప్పి నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మొత్తానికి గొల్లుమన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు వీళ్ళ కుంభకోణం 100 కోట్లు టచ్ అవుతుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 100 కోట్లు. నిజంగానే నేను అనుకునేదాన్ని ఏంటి లగ్జరీ లైఫ్ స్టైల్, సడన్గా ఇంత ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది ఎవరికైనా కూడా. మళ్ళీ కష్టాల గురించి చెప్తారు, జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ఇంత పైకి వెళ్ళిపోతారంటే అసలు భాగవతం రొచ్చు వెనకమాల ఇంతమంది బాధితులు ఉన్నారు మొత్తం. ఈరోజు వీళ్ళ పాస్పోర్ట్ రద్దయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇండియాకి డిపోర్ట్ కండిషన్కి వచ్చేసారు. అండ్ ఇది కాకుండా మధుకర్ వాళ్ళ నాన్న మోహన్ రావుని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇది ఒక పక్క నడుస్తుంటే హోమ్ మినిస్టర్ అనిత అంట ఆవిడ అర్జెంటుగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంట. అందుచేతనే కేసులు స్పీడప్ అవ్వట్లేదంట. ఏమన్నా బుర్ర ఉందా మాట్లాడే వాళ్ళకి? ఇబ్రహీంపట్నంలో పోలీస్ కేసు ఎలా నమోదైంది? ఈరోజు ఫస్ట్ కంప్లైంట్ అతనే పడింది. అది ఎక్కడ పడింది? ఆంధ్రప్రదేశ్లో. అనిత గారు ఉంటే కంప్లైంట్ పడద్దా? ఇంత కూడా ఆలోచించరు ఎవరు. స్కాండల్స్ అండ్ స్కామ్ని ఎంకరేజ్ చేస్తారు ఈ ప్రభుత్వాన్ని మట్ స్లింగింగ్ మొదలుపెట్టారు. ఈవిడికి ఎవరో పొలిటీషియన్స్ దగ్గరగా ఉంటారని. ఏమంటే ఈ కప్పులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్ని కలవడం ఆనవాయితీగా పెట్టుకుని తిరిగారు. ఫర్ దట్ మ్యాటర్ జనసేనలో కొంతమందిని ఇలా కొంతమందిని కలుసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఇలాగే ఇదే మూమెంట్ కదా అని చెప్పి అంటే వాళ్ళు క్రేజ్ని ఎన్కాష్ చేసుకున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడికి వెళ్తే ఫ్యాన్స్ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి వెళ్ళాలంటే ఫ్యాన్స్ అందరూ ఉద్రిక్తకరమైన వాతావరణంలో మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, ఇంత చరిష్మా ఉందని చెప్పి రెచ్చిపోయి తిరిగిన కప్పులు. సో ఈరోజు ఈ సెగా మంట అంతా తీసుకొచ్చి అనిత గారి పైన అంటగడ్దామని చూశారు. ఆవిడే కనుక వ్యతిరేకించుంటే కేసుల నమోదవుతుంది, తెలంగాణలో ఇంత సీరియస్గా ఎలా వెళ్తాయి? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏదేమైనా ఇంత కుంభకోణానికి పాల్పడ్డీళ్ళు నందు చెప్తుంది నా వీడియో మా హస్బెండ్ వీడియో పెట్టుకోండి, నేను దాంట్లో కంపెనీలో పార్ట్నర్ని కాదు కదా అంట. అంటే ఏంటి, నీ హస్బెండ్ అక్కడ ఏదో చేశాడనే కదా? నీ బాధల్లో ఏంటి నీ ఫోటో పెట్టినందుక? నీ ఫోటో ఎందుకు పెడతారంటే దీంట్లో బేసికలీ నోటి ఆలోచించు. నువ్వు కూర్చొని మా ఆయన, మా కొడుకు, మా కూతురు, నా జాకెట్టు, నా చీర
ఇలాంటి సొల్లు వీడియోలన్నీ చేసావు కాబట్టి వీళ్ళందరినీ నమ్మే ఇన్ఫ్లుయెన్సర్ అన్ని ఫేస్ నమ్మే ఏదో పెద్ద ఉద్ధరిస్తామని నమ్మి జనాలందరూ తీసుకొచ్చి డబ్బులు ఈరోజు ఇన్వెస్ట్ చేశారు. ఏమైంది? శతకోపరం పెట్టారు. పెట్టినప్పుడు నీ ఫోటో వాడితే తప్పేంటి? వీడియో వ్యూస్ కోసం చేస్తారని ఫోటో వీడియో పెట్టుకుని అందరూ ఏం మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే నాకు. ఒక రకంగా హై ఇంప్రెషన్ ఇచ్చి అతపాతాళం పడిపోయిన కపుల్ వీళ్ళందరూ. సో ఈ రోజుకైతే మాత్రం ఎస్, యూకే గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కపుల్ పరారులో ఉన్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో ఎంతో మందిని మోసం చేసి కోట్ల కొద్దీ దండుకున్న వీళ్ళు పాకిస్తాన్ కంపెనీని కూడా బురిడి కొట్టించి ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, గుజరాత్ అలాగే కర్ణాటక ప్రతి ఒక్క చోట ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేసి సోషల్ మీడియాతో ఎన్కాష్ చేసుకుని ఈరోజు పరారులో ఉన్న ఈ కప్పులు ఏదో ఒక రోజు దొరకకుండా మానరు. అండ్ ఈవిడ్ని దొరికి పట్టుకున్న తర్వాత అసలు నిజాలు అనేవి మొత్తం బయటకు వస్తాయి. యూకేలో అయితే మనలాగా ఉండదండి, 5 నుంచి 10 ఏళ్ళు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సవ్వరంగా నిజాలకి పెట్టిన కేసుల ఆరోపణలు నిజమైతే కనుక సవ్వరంగా కేసులు తీసుకుని డైసెక్ట్ చేస్తే ఎక్కడ ఎంతకాలం పడుతుందో ఖచ్చితంగా వేచి ఉండాలి. సో వీళ్ళ పాస్పోర్ట్ రద్దు పైన, వీళ్ళ పరారు పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.